హలో. హలో. నేను పబ్లిక్ పెట్టానండి. స్టార్టింగ్ నాకు నా నా లైవ్ వీడియో వస్తుందండి. సార్ ఒకటి చూడండి. 1 2 ఓకే. హలో. హలో. స్టార్ట్ చేయనండి. యప్. నవలా స్రవంతి ద్వారా మీ అందరికీ ఆవరణ పుస్తకం గురించి మాట్లాడటానికి నాకు ఈ అవకాశం కల్పించిన పడాల గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాను. భైరప్ప గారి ఆవరణ పుస్తకం యాక్చువల్లీ 2007లో రిలీజ్ అయింది. కానీ దాని అత్యంత ఆదరణ పొందటం వల్ల దాన్నేమో ఇంగ్లీష్లోకి 2014లోకి ట్రాన్స్లేట్ చేశారు. సందీప్ బాలకృష్ణన్ అని, ఇప్పుడు ధర్మ డిస్పాచ్ ఇన్ఛార్జ్ ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని పాపులారిటీ ఇంకా ఎక్కువ పెరిగింది. భైరప్ప గారు ఇది 21వ నవల. దీని ముందు ఆయన బోల్డ్ నవలలు రాశారు. కన్నడలో చెప్పుకోదగ్గ మంచి రైటరు. ఆయన రాసిన నవలలు కూడా కొన్ని సినిమాల కింద కూడా తీశారు. మన తెలుగులో వంశవృక్షం అని అదొక సినిమా తీశారు. తర్వాత ఈ నవలకి వచ్చిన స్పందన ఇంత అంతా కాదు. దేశం మొత్తం చర్చించుకున్నారు. ఇందులో విశేషం ఏంటి అంటే, ఒకటి టైటిల్ నిజంగా స్ఫురిస్తూ ఉంటుంది. ఆవరణ అంటే యాక్చువల్లీగా ఆయన డిస్క్రైబ్ చేసింది ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ కన్సీలింగ్ ట్రూత్. యాక్చువల్లీ ఆవరణ అని మనం అంటే ట్రూత్ అన్న విషయం మీద చర్చించుకుంటే, ఫస్ట్ ఏంటంటే దీంట్లో మనకి భారతీయ ఫిలాసఫీ గురించి ఫస్ట్ చర్చించుకోవాలి. ఇండియా ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. ఇండియన్స్ హ్యావ్ ఆల్వేస్ లవ్ టు ఎంబార్క్ ఆన్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. సో ఇప్పుడు ట్రూత్ అండ్ అన్ట్రూత్ అన్నది ఎవరు డిఫైన్ చేస్తారు? అసలు ట్రూత్ ఏంటి, అన్ట్రూత్ ఏంటి, ఈ ఆవరణలో వాళ్ళు చర్చించింది ఏంటి అంటే, అసలు దీంట్లో బోల్డ్ అంటే చర్చించదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ ట్రూత్ అన్ట్రూత్ మధ్యన డిస్కషన్స్ ఎప్పుడూ జరుగుతూ ఉన్నాయి. బట్ 2014 దగ్గర నుండి దీని మీద డిబేట్ ఇంకా విస్తృతం అయ్యాయి. యాక్చువల్లీ 2014 మనం ఒక వాటర్ షెడ్ మూమెంట్ కింద చెప్పుకోవచ్చు. 2014 తర్వాత పోస్ట్ ట్రూత్ అని మీడియా పర్సనాలిటీస్ అండ్ ఇంటెలెక్చువల్స్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ పోస్ట్ ట్రూత్ థింగ్. పోస్ట్ ట్రూత్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ ట్రూత్ కాకుండా ఇంకోటి ఏదో ఉందా, లేకపోతే ఏంటి మనం దాని ద్వారా శోధించాలనుకుంటున్నాము అన్నది ఒకటి మనకి, అంటే దాని గురించి పూర్తిగా విశ్లేషించకుండా మన దగ్గర పోస్ట్ ట్రూత్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ పోస్ట్ ట్రూత్కి ఖచ్చితంగా కొన్ని ఆన్సర్లు అయితే ఈ పుస్తకం ఆవరణ ఇవ్వగలదని నాకు అనిపించింది చదివిన తర్వాత. యాక్చువల్లీ ఈ పుస్తకం ఎప్పుడో చాలా రోజుల నుండి చాలామంది రికమెండ్ చేస్తూ ఉన్నారు. బట్ నేను రీసెంట్గానే చదవటం జరిగింది.
ఈ బ ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఫస్ట్ 2 థింగ్స్ నాకైతే బాగా స్ఫురిస్తాయి. ఏంటంటే ఒకటి ఆహ్, మనం అంటే దీన్ని నమ్మినా నమ్మకపోయినా ఇండియన్ నరేటివ్ ఈస్ లైక్ డామినేటెడ్ బై ఓన్లీ వన్ సైడ్. ఆహ్, అది వన్ సైడ్ డామినేషన్ అన్నది యాక్చువల్లీ మన భారతదేశంలో ఈ ఇండియా హాస్ ఆల్వేస్ అలౌడ్ డైవర్స్ థాట్స్ టు ప్రివైల్ అండ్ బ్లాసమ్. బట్ అగైనెస్ట్ దట్ మన ఈ మధ్య కాలంలో అంటే అట్లీస్ట్ టువర్డ్స్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ వి వర్ సీయింగ్ దట్ లైక్ ఓన్లీ ఆఫ్ ద వన్ ఆఫ్ ద నెరేటివ్ ఈస్ డామినేటింగ్. ఒక నెరేటివే డామినేట్ చేస్తున్నది. ఆ నెరేటివే మనం నిజము అనుకుంటున్నాం. అది నిజము కాదు అని ఎవరైనా దాన్ని ఖండిస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళని ఇంకో వేరే రకాలుగా ముద్రలు వేస్తూ ఉన్నారు. వాళ్ళనైతే దే ఆర్ కమ్యూనిస్ట్ అని ట్యాగ్ చేయడం. దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ లైక్ ఇన్సైటింగ్ కమ్యూనల్ వైలెన్స్, లేతే దే ఆర్ బ్రింగింగ్ అబౌట్ స్ట్రైవ్. దే ఆర్ లైక్ వాళ్ళ వల్లే మన దేశంలో ఉన్న మత సామరస్యం సరిగ్గా లేదు అనుకోవటం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు ఇంత విభిన్నంగా అంటే ఒక మామూలుగా మనమే ఆలోచించొచ్చు. 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీలోని ఎన్నో రకాలైన థాట్స్ ఉండాలి, ఉంటాయి కూడా. అలాంటిది అన్ని రకాలైన థాట్స్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇవ్వకుండా ఓన్లీ ఒక పర్టిక్యులర్ థాటే మంచిది. ఈ థాటే అసల నిజం చెప్తుంది. ఇది ఏం చెప్తూ ఉంటే అదే నిజం. మిగతాదంతా భ్రమ, కట్టుకల్పన ఇవన్నీ దేశ విద్రోహక చర్యలు మెన్ దేశం ఆహ్, సరిగ్గా ఉండాలని కోరుకోని వాళ్ళందరూ చేస్తున్న పనులు అని ఇలాగా చిత్రీకరించడం జరిగింది. సో, ఈ ఈ ఇంట్రొడక్షన్‌తో నేను జస్ట్ అసలు ఈ పుస్తకం ఏంటి? ఎందుకు ఈ పుస్తకం రాసారు? దీంట్లో ఇంతగా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అన్నది నేనొకటి చెప్తాను. ఫస్ట్ నాకు అంటే పుస్తకం చదివిన తర్వాత ఎప్పుడూ ఒకటైతే అనిపిస్తుంది. ఫస్ట్ లైన్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్ అదే ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే ఆథర్ మనకి బోల్డ్ అని హింట్స్ ఇస్తూ ఉంటాడని నాకు అనిపిస్తూ ఉంటది. బట్ ఈ ఈ విధి ఈ ఈ పుస్తకంలో కూడా నాకు అలాగే అనిపించింది. సో, ఫస్ట్ లెట్ మీ అలౌ టు ఆహ్, రీడ్ టు యూ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద బుక్. ఆ! The cool evening breeze gently blew over Razia's hair, fanning the strands in a caress as she sat looking out of the window. It wafted inside the room on the top floor of the government guest house that overlooked the Tungabhadra river and soothed her limbs, tired from the relentlessness, all day wandering around Hampi ruins. Should I order tea? Amir's question was lost on her. He waited, unsure when she didn't respond. Perhaps the breeze has drowned his voice, or she was just in one of her moods. And it wasn't the first time. He was familiar with her sudden, inexplicable silences. She was like him, an artist entitled to her quirks. But now, the sight of the river undulating to the caress of the sundown breeze was markedly romantic. He had to talk. Do you have any idea how beautiful your hair is, tinged by this twilight? You should have dyed it. The glow would have been even lovelier, he said, his voice soft with love. She didn't reply. The dye remark wasn't new. On several occasions in the past, she has countered it with, I'm ready to dye my hair just the way you like it, but you need to dye your beard too. He had briefly considered it. A jet black Maulana beard would have posed no problem, but his was the Marxist intellectual variety which needed weekly trimming at the hands of an expert. సో, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మామూలుగా మనం చదివితే ఏమనిపించిందంటే, దేర్ ఆర్ 2 క్యారెక్టర్స్ దట్ ఈస్ రజియా అండ్ ఆమిర్. రజియా అండ్ ఆమిర్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ పాస్ట్ 28 ఇయర్స్. సో, ఇంకొక ఇందులో ఈ క్యారెక్టర్‌లో ఇంకొకటి వాళ్ళు అదే ఈ పారాగ్రాఫ్‌లో డిస్కస్ చేసింది ఏంటంటే హంపి రూయిన్స్. సో, రజియా, ఆమిర్ హంపి రూయిన్స్‌ని పరీక్షించడానికి అక్కడికి వస్తారన్నమాట. అది వచ్చిన సంఘటన ఏంటంటే, ఆమిర్ అండ్ రజియా ఆర్ లైక్
ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్. సో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళ వచ్చి హంపి రూయిన్స్ని అంతా పరీక్షిస్తూ ఉంటారు దాని మీద డాక్యుమెంటరీ తీయటానికి అని చెప్పి. సో ఆ తర్వాత ఏమవుతుందంటే రజియా లైక్ they have been married for past 28 years, but like వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ వింటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఈ డాక్యుమెంటరీ ఎందుకు తీయవలసి వస్తుంది ఏంటి అన్న దాని గురించి. డాక్యుమెంటరీ ఏంటంటే గవర్నమెంట్ ఈ డాక్యుమెంటరీ యాక్చువల్లీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ బాబ్రీ మాస్క్ డెమోలిషన్. గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి కొన్ని టాస్క్ ఇస్తూ ఉంటుంది. ఏంటంటే హిందూ ముస్లింల యొక్క యూనిటీ అంటే అలాగా ఉండాలి అని చెప్పి వాళ్ళ యూనిటీ సస్టైన్ చేయడానికి మనం కొన్ని రకాలైన డాక్యుమెంటరీలు తీయాలి. ఆ డాక్యుమెంటరీల వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో సుహృద్భావం పెంపొందించాలి అని చెప్పి. సో యాక్చువల్లీ లైక్ దాని వెనకాతలు ఉన్న చిన్న ఇంటెంట్ ఏంటి అంటే that was summarized in this way. The documentaries and heritage sites were part of a larger objective of propagating a series of foundational programs to instill and foster societal and religious tolerance. Equally, the other immediate need was to reassure the minorities that they were safe from the fundamentalism of majority. So it దీనివల్ల యాక్చువల్లీ క్లియర్గా ఇట్ వాస్ లైక్ అబౌట్ దే వర్ ట్రయింగ్ టు అడ్రస్. I mean, there was huge concern after demolition of Babri Masjid, like Hindu fundamentalism has increased in intensity. And it was true, he thought, no tyranny is worse than the tyranny of the majority. If the majority eventually turned completely fundamentalist, there was no hope for the nation to remain united. సో ఇలాంటి భయాందోళనలు ఉన్న తరుణంలో వీళ్ళేమో ఒక డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటారు. సో అలాగా వచ్చి హంపి రూయిన్స్ అన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. హంపి రూయిన్స్ దగ్గర ఒక్క విగ్రహం అదేంటంటే లైక్ ఉగ్ర నరసింహని విగ్రహం చూసి లైక్ దానివల్ల భావోద్రికానికి గురవుతుంది అనమాట రజియా. సో లైక్ దట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్డ్ ఇన్ a like small paragraph. I'll just read out to you few lines actually. She believes like whatever, but it's truly exemplary for its workmanship, sense of proportion, balance, intricacy, and sheer artistry, enough to transport you to a higher plane just by looking at it. But who broke the idol's arms and legs, and who demolished the Vijay Vittala's temple? Originally, the Narasimha idol was inside the temple complex, of the size same as Villa. Piles of large wooden logs were stuffed inside the temple and they were set on fire. The fire gradually burned the hard stone until it cracked, and then the arms and legs of the Narasimha idol were broken with large iron crowbars. మోస్ట్ టెంపుల్స్ హ్యావ్ రిసీవ్డ్ సిమిలర్ ట్రీట్మెంట్. సో అక్కడ హంపి రూయిన్స్ దగ్గర చూసిన తర్వాత వాళ్ళకి అన్ని రూయిన్సే కనపడతాయి. అందులో కాస్త కూస్తో ఫంక్షనింగ్ స్టేట్లో ఉన్నది విజయ విఠల టెంపుల్ ఒకటేమో ఉంటుంది. సో అది చూసిన తర్వాత అదే రజియా అనుకుంటూ ఉంటుంది ఏమై ఉండొచ్చు అసలు దీని అంటే ఈ డిమాలిషన్ కానీ ఈ ఐడల్స్ ఇలాగా ఉండటానికి ఏంటి అని చెప్పి. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చర్చ జరుగుతుంది అమీర్ అండ్ రాజియా మధ్యలోనే. అమీర్ అంటాడు ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్ రిబెలియన్. ఫ్యూడలిజం ఇక్కడ ఫ్యూడలిజం ఉండేది. సో లైక్ అందుకని చెప్పి వర్కింగ్ క్లాస్ వాళ్ళు ముస్లిమ్స్ని ఇక్కడికి పిలిచి ఈ ఐడల్స్ని ఇవన్నీ పాడు చేశారు ఇలాగా చేశారు అని అంటారన్నమాట. సో అప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్లో రజియా అంటుంది ఇక్కడ వర్కింగ్ క్లాస్ ఇవన్నీ ఇక్కడికి ఎలా వస్తాయి, అండ్ దెన్ క్లాస్ రిబెలియన్ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి, ఈ రెవల్యూషన్ కానీ ఇలాంటివన్నీ. అలాంటివి ఏమీ ఆ ముందు లేదు. సో దట్ వాజ్ నాట్
దట్స్ నాట్ పాసిబుల్ అంటాడు. సో, ఆ తర్వాత ఇంకొక ప అంటే ఈ ఇంకొక థియరీ ఏం చెప్తాడంటే లైక్ ఆహ్, ఈ ఐడల్స్ విరిగిపోవటానికి కారణం ఏంటంటే, ఇక్కడ శైవులు, వైష్ణవులు ఎప్పుడు పరస్పరం ఆహ్, వాళ్ళిద్దరి మధ్యన కొట్లాటలు జరుగుతూ ఉండేవి. సో, వైష్ణవులు ఇక్కడ నీకు తెలిసిందే కదా! తిరుపతి ఆహ్, అంటే తిరుపతి దేవస్థానం కూడా వైష్ణవులదే. వాళ్ళ దగ్గర వాళ్ళ అండ చూసుకొని అదే శైవుల టెంపుల్స్ అన్నీ విరగ్గొట్టుంటారు అని చెప్పంటది. బట్ లైక్ అలాగా ఆహ్, చెప్ చెప్పబోతూ ఉంటాడు. ఈ లోపల ఆహ్, అంటే రజియా తను చేయవలసిన హోంవర్క్ అంతా చేస్తూ మామూలుగా చెప్తదనమాట. ఇలాగ ఎందుకు జరుగుతది? ఇక్కడ అంటే డిస్ట్రక్షన్ గురైన వాటిల్లో శైవ టెంపుల్స్ ఉన్నాయి, వైష్ణవ టెంపుల్స్ ఉన్నాయి. సో, అలాంటిది జరిగే అవకాశమే ఇక్కడ ఉండదు అని. అండ్ దెన్ ఇంకొకటేంటంటే, ఆ ఉగ్రహ నరసింహ ఐడల్ చూసిన తర్వాత రజియా నిజంగా కరిగిపోతది. ఎందుకంటే తనకి తన ఊర్లో ఉన్న నరసింహస్వామి విగ్రహం అలా గుర్తొస్తూ ఉంటదన్నమాట. సో, గోయింగ్ బ్యాక్ లైక్ రజియా ఎవరు అన్నది. రజియా వాస్ లైక్ ఇన్ హర్ లైక్ రజియా రీక్రిస్టైన్డ్ హెర్‌సెల్ఫ్ యాస్ మెన్. Rajia was previously Lakshmi, and she was brought up by a by a father who was like staunch admirer of Gandhian principles. సో, రజియా ఏమో ఆమెర్‌ని పూణే ఆహ్, పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కలిసి, ఆ తర్వాత ఇద్దరిని ఒకరినొకరు ఇష్టపడి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. రజియా ఏమో వచ్చి ఆళ్ళ ఫాదర్‌కి కూడా చెప్తది. సో, లైక్ నేనిలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి మీ ఆళ్ళ ఫాదర్‌నేమో అడుగుతదనమాట. సో, అడిగినప్పుడు అప్పుడు ఆహ్, ఆళ్ళ ఫాదర్ ఏమో కొన్ని విషయాలు చాలా ఇదిగా చెప్తాడు. అంటే ఆహ్, తండ్రిగా ఒకటి, ఇంకొకటేంటంటే లైక్ కాస్త హిస్టరీ పరంగా కూడా అంటే హిస్టారికల్ యాస్పెక్ట్స్ మీద కూడా కాస్తో కూస్తో అవగాహన ఉన్న వ్యక్తిగా ఆహ్, రజియాకైతే ఒకటి చెప్తాడనమాట. హ్మ్. అతను వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న కాన్వర్సేషన్ ఏంటంటే, యువర్ మ్యారేజ్ విత్ ఆమె డజంట్ కన్సర్న్ జస్ట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ డూయింగ్ నౌ. యువర్ చైల్డ్ ఆర్ ది చిల్డ్రన్ of or children of your child or someone in some future generation that you both will give birth to will say destroy our temples. It's best you understand right now that you will be directly accountable for that sin అని చెప్తాడనమాట. అంటే ముందే లక్ష్మికి తన అంటే ఆహ్, ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్న విషయాన్ని గురించి చెప్తాడనమాట. సో, లక్ష్మి ఖండిస్తది. "ఏంటి ఇలాంటివి నువ్వన్నీ నమ్ముతూ ఉంటావా? మొత్తం హింపుల్స్ అన్నీ వాళ్ళే ఇది చేసుంటారంటావా? ఆళ్ళెప్పుడో చేసిన దానికి ఇప్పుడు మనం వీళ్ళని బ్లేమ్ చేయగలమా? వి షుడంట్ డూ దట్. అది తప్పు అలా చేయకూడదు" అని చెప్తదనమాట. సో, తర్వాత అది కూడా అయిపోతది. ఆ తర్వాత అప్పుడు ఆహ్, బ లక్ష్మి ఫాదర్ అడుగుతాడు నరసింహ గౌడ. హిస్ నే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అందరూ నరసింహస్వామి భక్తులు. సో, అందరి పేర్లు కూడా నరసింహ స్వామి పేరు మీదనే ఉంటాయి. తర్వాత అది కాకపోతే ఇంకొకటి అంటాడు. అయితే నువ్వంటే ఇష్టం కాబట్టి అడుగు ఆమెర్‌ని హిందూ మతంలో కన్వర్ట్ అవుతాడేమో! అప్పుడు ఇద్దరికి పెళ్లి చేయటంలో నాకైతే అబ్జెక్షన్ లేదు. అప్పుడు ఇద్దరిని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అంటాడన్నమాట. సో, ప అది ఓకే. ఇదేదో ఐడియా బావుంది అని చెప్పి అనుకుంటది. లక్ష్మి ఏమో అడుగుతదన్నమాట. ఆహ్, ఆహ్, ఆమెర్‌ని అడుగుతది. సో, "నువ్వు ఇలా కన్వర్ట్ అవ్వచ్చు కదా! ఏంటి ప్రాబ్లమ్" అని చెప్పి. సో, అప్పుడు లైక్ ఆహ్, ఇది మెన్ వాళ్ళిద్దరు ఆమిర్ ఇచ్చిన ఆహ్, ఏంటంటే రిప్లై ఎలా ఉంటదంటే ఆహ్, సీ ద like Lakshmi initially says that if he like Lakshmi's father initially says this, if he truly loves you with the intensity that you say he does, let him become a Hindu and change his name. You will have my blessings. I'll officiate the marriage according to traditional Hindu rites.
When I told Amir this, he didn't hesitate a second. That simply means you still haven't freed yourself from the artificial distinctions of religions. సో వాళ్ళిద్దరూ ఏంటంటే యాక్చువల్లీ పూణే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్స్కి ప్రతిరూపాలుగా వాళ్ళిద్దరూ నిలిచారు. అంటే వాళ్ళిద్దరినే అనుకునేవారు అలాగా. సో వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే రిలీజియన్ ఈజ్ ఓపియం ఆఫ్ మాసెస్, సో వీ షుడ్ లివ్ అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ఎంటాంగిల్మెంట్స్ అని చెప్పి. But but when it comes to converting to one religion, outrightly Amir says that he can't do it. సో అది అయిపోతుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అమీర్ అంటాడు, ఇన్ఫ్యాక్ట్ నేను కన్వర్ట్ అవ్వడం కాదు, ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్, ఇట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ ద రూల్ దట్ లైక్ women should convert into women should take husband's religion అని చెప్పి. సో దెన్ షీ రియలీ హ్యాస్ మెన్ ఒక చిన్న రకమైన సంశయం, ఒక డౌట్ తనకైతే అప్పుడు ఫార్మ్ అవుతుంది. బట్ దెన్ బికాస్ ఆఫ్ ద లవ్ షీ డింట్ అంటే దానికి ఇంకంత ఎక్కువ ఆలోచన ఇవ్వకుండా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని అనుకుంటారు అనమాట. సో దట్ వే ఏమవుతుందంటే లక్ష్మి గివ్స్ అప్ హర్ రిలీజియన్ and then converts into Rajia and becomes a Muslim, and then they get married. So ఈ అంటే ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ, వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉండేవి, సివిల్ అండ్ దెన్ ద రైట్ కైండ్ ఆఫ్ అ ముస్లిం వెడ్డింగ్, దట్ ఈస్ నిఖా. బట్ నిఖా మెన్ ఆమిర్ ప్రిఫర్స్ నిఖా అండ్ హీ సేస్ నో టు మ్యారేజ్. సివిల్ మ్యారేజ్లో కనుక యాక్చువల్లీ పెళ్లి చేసుకుని ఉంటుంటే అట్లీస్ట్ షీ వుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లీగాలిటీ టు ఇట్. అంటే డైవర్స్ అయినా ఏదైనా అయినా షీ కెన్ హ్యావ్ షీ కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ లీగల్ రికోర్స్. బట్ అలాంటిది ఏమీ లేకుండా మెన్ ముస్లిం కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత నుండి అంటే షీ గెట్స్ మ్యారీడ్ ఇన్ టు ఏ వెరీ ట్రెడిషనల్ ముస్లిం ఫ్యామిలీ, actually, so to say, the tablighi kind of a family. So ఫ్యామిలీలోకి అదే పెళ్ళైన తర్వాత షీ ట్రైస్ హర్ బెస్ట్ టు బీ గుడ్ డాటర్ ఇన్ లా. ఇనీషియలీ షీ హెజిటేట్స్, బట్ దెన్ లేటర్ ఆన్ షీ గివ్స్ అప్. అండ్ దెన్ తర్వాత ఒక్కొక్కటి అంటే ఫస్ట్ థింగ్ లక్ష్మికి చాలా ఇదిగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి పిల్లవాడు పుట్టిన తర్వాత ఫస్ట్ సెరమనీ చేసేది ఇట్స్ ఏ గోట్ సాక్రిఫైస్ అన్నమాట. సో గోట్ సాక్రిఫైస్ చేసిన తర్వాత అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది, నేను ఇంత అసలు నాన్ వెజిటేరియన్ అంటే గాంధీయన్ ప్రిన్సిపల్స్తో పెంచిన మా నాన్న పెంపకంలో పెరిగిన దాన్ని నేను ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తున్నానే. అండ్ సడన్లీ షీ హ్యాస్ దట్ సడన్ పెయిన్ ఇన్ హర్ హార్ట్, బట్ దెన్ షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ స్ట్రైట్. బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే అలాగా పెళ్ళయిన తర్వాత ఇంకా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, దే బోత్ ఆఫ్ దెమ్ విల్ పుష్ హర్ హార్డ్ ఇన్ టు ఫాలోయింగ్ ఇస్లామిక్ రిచువల్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో అలా జరుగుతూ ఉంటుంది. షీ ఈవెన్చువల్లీ ఏమనుకుంటుందంటే నా ఫ్రీడమ్ని వీళ్ళిద్దరూ ఇచ్చేస్తున్నారు, సో ఐ మస్ట్ స్టార్ట్ అపోజింగ్ అట్లీస్ట్ సమ్ టైమ్స్. సో చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. బుర్కా వేసుకోమంటారు, ఇష్టపడదు, వేసుకోదు. దెన్ at one point of them they ask them if you have really converted into Muslim, and if you have really converted into Muslim, to prove your credentials, consume beef అని. అంటే వాళ్ళు ఇద్దరు అంటే ఇన్లాస్ ఫోర్స్ చేస్తూ ఉంటారు, యూ మస్ట్ ఈట్ బీఫ్ టు షో దట్ యూ హ్యావ్ గివెన్ అప్ యువర్ kafir rituals, that's what they say. And then you have truly converted into a Muslim and have embraced Islam. So reluctant గా కూడా తను ఏం చేస్తుందంటే ఇవన్నీ ఇంకా టార్చర్ ఇవన్నీ భరించలేక ఒక్కసారి హస్బెండ్ని ఒక హోటల్కి తీసుకుని వెళ్ళి షీ స్టార్ట్స్ ఈటింగ్ బీఫ్, సో టు ప్రూవ్ దట్ ఓకే ఐ హ్యావ్ రియలీ కన్వర్టెడ్ ఇన్ టు ముస్లిం, అండ్ దెన్ జస్ట్ బీ విత్ మీ అని.
సో, అలాగా వాళ్ళిద్దరి మధ్యన అలాగా స్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. ఆహ్, ప్రతి విషయంలోని ఎక్కడెక్కడ అంటే హ్మ్. ఆహ్, అంటే తనకి ప్రస్ఫుటంగా ఇదివరకు హిందూయిజంలో ఉండేటప్పుడు ఎలా ఉండేది, ఇక్కడ ముస్లిం కింద చేంజ్ అయిన తర్వాత మొత్తం ఎలా మారిపోయింది, ఇవన్నీ తనకేమో చేంజెస్ కనపడుతుంటాయి. బట్ దెన్ షీ ట్రైస్ టు ఇగ్నోర్ ఇట్. But it reaches to such an extent, like at one point of time, uh, uh, లైక్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ పెరిగిపోతది. బట్ ఈ ఇలా పెరిగిపోతున్నా కూడా షీ వాస్ లైక్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ హర్‌సెల్ఫ్ యాస్ ఎ ప్రోగ్రెసివ్ ఆహ్, మెన్ ప్రోగ్రెసివ్ ఆర్ సో కాల్డ్ రిఫార్మిస్ట్ ఆహ్, ఐకాన్. సో ఏమవుతదంటే షీ బికమ్స్ మోర్ వోకల్లీ అగ్రెసివ్ అబౌట్ హిందూయిజం. సో ఆ క్రిటిసిజమ్స్ అన్నీ చాలా ఇదిగా అంటే సో యాజ్ టు ఫ్లాగ్ హర్‌సెల్ఫ్ యాజ్ ఎ లైక్ యాజ్ అన్ ఇంటలెక్చువల్, షీ స్టార్ట్స్ criticizing Hinduism, and then uh, in one of these things she says like no other religion is as heartless as Hinduism. It has no concept of social equality given its rigid hierarchical system, and its history is violence against lower castes, Dalits, and widows is unparalleled among any social order in the world. I discarded Hinduism for this precise reason and converted to Islam, a faith that rests on a social foundation of universal brotherhood and a feeling of oneness that's borderless. It shouldn't surprise us that this is the lesson Islam grew. This is the reason why Islam grew and continues to grow in strength and numbers throughout the world. It's the earliest conception of what we told known as the egalitarian society. That such an order was envisioned 1400 years ago is a tribute to the genius at its root. So, like ఈ న్యూ అవతార్ రజియా కింద లైక్ షీ బిగన్స్ టు లైక్ గార్నర్ లైమ్ లైట్ ఫ్రమ్ ద సొసైటీ మాట బై వోకల్లీ క్రిటిసైజింగ్ హిందూ ప్రాక్టీసెస్ అండ్ హిందూయిజం. అది అలా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళిద్దరి మధ్య లైక్ స్పర్ధలు ఇంకా ఎక్కువ పెరిగి రజియా ఫోర్సెస్ హర్ హస్బెండ్ టు లీవ్ పేరెంట్స్ అండ్ దెన్ టు స్టార్ట్ ఎన్ ఇండివిజువల్ లైఫ్. బట్ దెన్ Rajia Amir, after initial hesitation, he like agrees. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే లక్ష్మి అండ్ అమీర్ హ్యాస్ వన్ క్లోజ్ మెంటర్ కైండ్ ఇన్ దేర్ కాలేజ్. ఆయన పేరు ప్రొఫెసర్ శాస్త్రి అండ్ హీ ఈస్ నోన్ యాజ్ హీస్ లైక్ క్వైట్ ఫేమస్ మార్క్సిస్ట్ అండ్ దెన్ and he is known to groom progressives. సో వాళ్ళిద్దరు మ్యారేజ్ అగాధంలో పడిపోతున్నప్పుడు అప్పుడు లక్ష్మి ఏమో శాస్త్రికి చెప్తుంది, ఇలాగా జరుగుతుంది, నా మాట వినటం లేదు, సో డూ సంథింగ్ అని. సో అప్పుడు ఏమో శాస్త్రి అమీర్కి నచ్చ చెప్తాడు అనమాట, నువ్వు రజియాని ఇప్పుడు ఇలా వదిలేయటం మంచిది కాదు, రజియా అండ్ రజియాకి నువ్వు అండగా ఉంటే నీకు కూడా ఒక ప్రోగ్రెసివ్ హస్బెండ్ అని చెప్పి ఒక మంచి పేరు దక్కుతుంది. అండ్ దెన్ ఇంటలెక్చువల్స్ వుడ్ ఆల్సో స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ, లైక్ వీళ్ళిద్దరూ అసలు మనకి ఆదర్శం అన్నట్లాగా. సో అలాగా అంటే కోపంలో ఒకసారి తలాక్ అని చెప్పిన ఆమిర్ కూడా మళ్ళా రికన్సైల్ అయ్యి ఇద్దరు కలిసి అంటే బతకడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇంత నిగూఢంగా దీన్ని ఎందుకు అనలైజ్ చేసుకోవడం అంటే మనం అంటే ఈ మోడర్న్ సొసైటీలో అనుకోవచ్చు, లేకపోతే ప్రస్తుత సమాజంలో మనం ఇది చూస్తూనే ఉన్నాం. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ చెందిన మనుషులు ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఉంటారని. బట్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ సో హ్యాపెనింగ్ లైక్ అంటే బీ ఇట్ గర్ల్స్ ఆర్ బీ ఇట్ బాయ్స్, లైక్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి సీ లైక్
either the boys or girls are forced to convert into Islam to make their marriage workable at least, or to other kind of Abrahamic religions. That's what they mean. This book intends to say. And then so అలాగా అదో అదొక ఏంటంటే ఈ ఫినామినా మనం చూస్తున్నది ఒకటి. అండ్ దెన్ ప్రస్తుత సమాజంతో అన్వయించుకుంటే ఇది లవ్ జిహాద్ ట్రైల్స్ మనకి వీటిలో కనపడుతూ ఉంటది. సో ఇవన్నీ అంటే 2007లోనే వీటి గురించి ఆలోచించి అని చెప్పక్కర్లేదు. మేబీ అప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఇంత విస్తృతంగా వాటి గురించి మనందరికీ తెలియదు. బట్ దీన్ని కథా రూపంలో మనకేమో భైరప్ప గారు చేశారు. భైరప్ప ఈస్ మోస్ట్ ఆఫ్ హిస్ వర్క్స్ ఫాల్ ఇన్ ద జనర్ ఆఫ్ హిస్టరీ ఫిక్షన్. సో ఆయన ఏ ఫిక్షన్ నావెల్స్ రాసినా సరే ఆ ఫిక్షన్‌లో కాస్త అంటే థరోగా రీసెర్చ్ బేస్డ్ బుక్సే ఆయన రాయటం ఆయన యొక్క ప్రత్యేకత. సో ఇలాగా జరుగుతూ ఉంటది. రజియా ఎలాగా అంటే బయటకొచ్చేసి తన హస్బెండ్‌తోని ఇద్దరు కలిసి అలాగా డాక్యుమెంటరీస్ అవన్నీ చేస్తూ చాలా ఫేమస్ అవుతూ ఉంటారు. ఈ లోపల దే హ్యాడ్ దేర్ సన్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, హిస్ నేమ్ వాస్ నాజిర్. నాజిర్ బికమ్స్ రియల్లీ వెరీ క్లోజ్ టు హిస్ గ్రాండ్ పేరెంట్స్. సో నాజిర్ అప్‌బ్రింగింగ్ అంతా మొత్తం గ్రాండ్ పేరెంట్స్ చూసుకోవటం వల్ల హీ టర్న్స్ ఔట్ టు బి హార్డ్ కోర్ మెన్. మెన్ చిన్నప్పటి నుండి ఇస్లాం రిచువల్స్ ఇవన్నీ ఫాలో అవటం వల్ల ఇస్లాం తప్ప వేరే రిలీజియన్ కాదు అన్న భావంతో పెరిగిన వాడవుతాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. సడన్గా రజియా జీవితంలో ఒక చిన్న రజియా జీవితం మలుపు తిరుగుతుంది. ఎప్పుడంటే షీ రిసీవ్స్ ఎ ఫోన్ కాల్ సెయింగ్ దట్ హర్ ఫాదర్ హ్యాస్ ఎక్స్పైర్డ్. ఈ విషయం కూడా ఎవరు చెప్తారంటే ప్రొఫెసర్ శాస్త్రి. ప్రొఫెసర్ శాస్త్రి, బిసైడ్స్ బీయింగ్ ఎ మెంటర్ ఆఫ్ దీస్ ప్రోగ్రెసివ్స్, హ్యావ్ ఎ కామన్ లింక్ బిట్వీన్ రజియాస్ ఫాదర్ అండ్ రజియా. రజియా అంటే అదే లక్ష్మి ఫాదర్ నరసింహ గౌడ అండ్ దెన్ శాస్త్రి శాస్త్రి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. శాస్త్రి ఏంటంటే శాస్త్రి కూడా అంటే ఆ రోజుల్లో ఒక అంటే రెవల్యూషనరీ అని చాటి చెప్పుకోవడానికి ఆయన చదువుకోవటానికి యూకే వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాథలిక్ గర్ల్ని పెళ్లి చేసుకుంటాడు. బట్ క్యాథలిక్ ఆ అమ్మాయి ఏమో శాస్త్రి వాళ్ళ పేరెంట్స్ని కలవటానికి కూడా రాదు. బట్ స్టిల్ he informs the parents that he has married her. So that's the connecting link between Lakshmi, Shastri and his father. So Shastri inform chestadu మీ ఫాదర్ చనిపోయాడు అని చెప్పి. సో 15 days ఫాదర్ చనిపోయిన 15 daysకి రజియాకి వార్త తెలుస్తుంది. రజియా ఆర్ లక్ష్మికి వార్త తెలుస్తుంది. అండ్ దెన్ షీ గోస్ టు హర్ హోమ్ టౌన్ నర్సాపూర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బయలుదేరుతున్నప్పుడే చాలా సంశయాలతో నేను ముస్లిం కింద కన్వర్ట్ అయిపోయాను, 28 సంవత్సరాలు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసి, నన్ను మళ్ళా నేను ఇంటికి వెళ్తే నేను నర్సాపూర్ వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపడతారా, గుర్తుపట్టినా నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నన్ను ఎలా చూస్తారు అని అనుకుంటుంది. ఆ భయంతోనే వెళ్తుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ లక్ష్మి వాళ్ళ ఫాదర్ ఒకడిని వాచ్ని ఉంచుకుంటాడు. ఆ వాచ్మెన్ని మొత్తం అంటే ప్రస్తుతం ప్రాపర్టీ అవన్నీ కాపలా కాస్తూ నరసింహగౌడ లాస్ట్ రైట్స్ కూడా ఆ వాచ్మెన్నే పర్ఫామ్ చేస్తాడు అనమాట. సో అక్కడికి లక్ష్మి పాతింటికి వెళ్ళి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అండ్ దెన్ అప్పుడు సర్వెంట్ మెన్ వచ్చి చాలా ఆదరంగా అంటే ఎటువంటి హాస్టిలిటీ లేకుండా మామూలుగా ఎప్పుడో మన్ను వదిలేసి వెళ్ళిపోయిన
పిల్లే మళ్ళా మన దగ్గరికి తిరిగొచ్చింది అన్న భావంతో యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ దెన్ ఈ లోపల ఆహ్, లక్ష్మి ఏమో శాస్త్రి వాళ్ళ ఫాదర్ లైక్ షీమ శాస్త్రి హూ ఈస్ లైక్ ఫ్రెండ్ ఆఫ్ హర్ ఫాదర్ అక్కడే ఉంటారు. సో, వెళ్ళి వాళ్ళని కలుస్తదనమాట. సో, ఇలా కలిసిన తర్వాత తనకి ఒకే ఒక ఇదిగా అనిపిస్తది. హిందూయిజంలోని ఇంత ఉదారత ఉన్నదా? నేను ఇన్ని సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయి, నేను ఈవెన్ లైక్ ముస్లిం కింద కన్వర్ట్ అయిపోయానని కూడా వీళ్ళందరికీ తెలుసు. బొట్టు కూడా పెట్టుకోకుండా వెళ్తుంది. బట్ స్టిల్ దే యాక్సెప్ట్ హర్. తనకి చెందవలసినవేంటి అవన్నీ శాస్త్రి చెప్తాడు. మీ ఫాదర్ నీకింత ఆస్తి అదే నీకింత ఆస్తి ఉంది. దాంట్లో నీకు ఇంత ఆస్తి మీ ఫాదర్ నీకు వదిలిపెట్టి వెళ్ళాడు. సో, నువ్వు లీగల్‌గా అవన్నీ పర్స్యూ చేయొచ్చు. ఇవన్నీ చెప్తూ ఉంటాడనమాట. బట్ అన్నిటికన్నా విచిత్రంగా అనిపించిందేంటంటే లక్ష్మికి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఉండే ఒక సిట్టింగ్ రూమ్‌లో. ఆ సిట్టింగ్ రూమ్‌కెళ్ళి చూస్తది. సిట్టింగ్ రూమ్‌కెళ్ళి చూడగానే యాక్చువల్లీ లక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ హూ యూజ్డ్ టు డూ సోషల్ సర్వీస్ అరౌండ్ నియర్ బై విలేజెస్ దే స్టాప్ యాక్సెప్టింగ్ హిమ్. ఆయన మీద ఒకటే నింద వేస్తారన్నమాట. మీ పె మీ అమ్మాయిని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. మా అందరికి వచ్చి ఏం చెప్తావు అన్నట్లాగా ఇండైరెక్ట్‌గా శాస్త్రిని చూసి రెస్పాండ్ అవుతూ ఉంటారన్నమాట. సో, ఆ తర్వాత ఆహ్, షా అండ్ దెన్ లైక్ అలా జరిగిన తర్వాత ఆహ్, లక్ష్మి ఆళ్ళ ఫాదర్ గాంధీయన్ ఐడియల్స్ అన్నీ విడిచిపెట్టేసి అసల ఇస్లాం ఏంటి? ఇస్లాం రిలీజియన్ ఏంటి? దాని పుట్టు పూర్వోత్తరాలేంటి? దాని హిస్టరీ ఏంటి? అని దాని గురించి చదవటం మొదలెడతాడు. సో, లక్ష్మికి ఆళ్ళ ఫాదర్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కనిపించేదేంటంటే బోలెడన్ని అల్మరాల్లో పుస్తకాలన్నమాట. ఎన్నో రకాలైన పుస్తకాలుంటాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా ఉంటాయి. అండ్ వాటి ట్రాన్స్‌లేషన్స్ కూడా ఉంటాయి. చాలా ట్రాన్స్‌లేషన్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఒకసారి తనకు ఆశ్చర్యం వేస్తది. మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు కన్నడ భాషలో చదువుకున్నాడు. ఎప్పుడో వదిలేసాడు. ఇంగ్లీషు మామూలుగా అర్థమవుతది. మిడిమిడి ఆహ్, అంటే చిన్న చిన్న వర్డ్స్ అర్థమవుతాయి కానీ పూర్తిగా అర్థం కాదు. అలాంటిది ఇంత లైబ్రరీతో ఏం చేస్తున్నాడు అని. సో, వెంటనే శాస్త్రి దగ్గరికి వెళ్తది. ఏంటి ఇవన్నీ అని చెప్తాడనమాట. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుండి అసలు ఏంటి ఈ ఇస్లాం మతం అన్న దాని మీద రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాడు. సో, లైక్ దాని గురించి అన్నీ చదువుతూ ఉంటాడనమాట. స్ సో, అక్కడ తనకి ఫస్ట్ వెళ్ళిన తర్వాతే అంటే అన్నిటికన్నా షాకింగ్‌గా అనిపించేది ఈ విషయం మాట. దెన్ ఆ తర్వాత లైక్ దానివల్ల కూడా అదొక షాక్ అయితే ఇంకొకటేంటంటే ఆళ్ళ ఫాదర్ బరియల్ ప్లేస్‌కి అక్కడికి వెళ్ళి ఆహ్, అంటే కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత తనలో కలిగిన మార్పులు. ఆ మార్పులు ఏంటి అంటే షీ మెల్ట్స్ డౌన్. అంటే మా నాన్న నా గురించి ఇంత ఆలోచించాడా? అండ్ దెన్ చిన్నప్పుడు జరిగినవి అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని చాలా ఇదవుతూ ఉంటది. ఆ తర్వాత నేను ఇంకేదన్నా చేయగలనా అని అనుకుంటది. శాస్త్రి దగ్గరికెళ్ళి మా నాన్నవి ఇంకా ఏమైనా అంత్యక్రియలు లాంటివి అంటే ఇంకా నేను చేయవలసిన ఏమైనా క్రియలు మిగిలిపోయి ఉంటే చెప్పండి నేను చేస్తాను అని. సో, ప అక్కడికి వెళ్తుంది. శాస్త్రి చెప్తాడు. అయితే నువ్వు ముస్లిం కింద కన్వర్ట్ అయ్యావు కదా! యూ హావ్ టు అటోన్ ఫర్ యువర్ సిన్స్. సో, నువ్వు అది దానికి రెడీగా ఉంటే అండ్ దెన్ ఆ అటోన్‌మెంట్ కూడా ఎలా ఉండాలంటే మనసా వాచా కర్మణ నువ్వు దాన్ని అంటే ఫీల్ అవ్వాలి. నేను అంటే ఆహ్, ఆ క్షమాపణ భావం నీలో ఉంటే కనుక నీకు దానికి ఏం చేయాలా అన్న ఉపాయం నేను చెప్తాను అంటాడు. సో, అలాగా లక్ష్మికి ఒక 3 రోజులు నువ్వు పాలు, పళ్ళు సేవిస్తూ 3 రోజులు నువ్వు ఈ గుడిలోనే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని. సో, తను అంత దీక్షతోనే ఆ 3 రోజులు అక్కడుండి, ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ తినటం మానేసి, ఆ తర్వాత నుండి అక్కడ ఆ తర్వాత ఆళ్ళ ఫాదర్ అంత్యక్రియలన్నీ జరుపుతది. జరిపిన తర్వాత తనకి ఒక తెలియని మధురమైన అనుభూతి కలుగుతది. అంటే అప్పటి వరకు తన ఫాదర్‌తో ఉన్న స్నేహ బంధం ఏంటో అన్నది 28 సంవత్సరాలు తనకైతే తెలియకుండా పోతుంది. బట్ ఒక్కసారి అంత్యక్రియలు చేసి అంతా చేసొచ్చిన తర్వాత షీ ఫీల్స్ లైక్ రియల్లీ వెరీ హ్యాపీ.
ఆ తర్వాత నుండి తను కూడా ఆళ్ళ ఫాదర్ ఏంటి చేశారు అని చదవటం మొదలుపెడతదనమాట. సో, అక్కడ తను చూసిందేంటంటే లైక్ షీ ఫర్ పాస్ట్ 28 ఇయర్స్ హి హాస్ బీన్ రీసెర్చింగ్ అబౌట్ లైక్ ఇస్లాం, ఇస్లాం ఐడెంటిటీ, వాట్ ఇస్లాం టాట్ అండ్ ఇట్స్ హిస్టరీ. అంటే ఇస్లామిక్ ఇన్వేడర్స్ యొక్క ఇన్వేషన్ ఇండియా మీద ఇవన్నీ చదవటం ఇవన్నీ పుస్తకాలు అక్కడుంటాయి. నాట్ ఓన్లీ దట్ ఒక్కొక్క పుస్తకం ఆళ్ళ ఫాదర్ చదివి దానికి సంబంధించిన నోట్స్ కూడా జతపరిచి ఉంటాయి. ఆ పుస్తకాలతో. అవన్నీ చదవటం మొదలుపెడుతూ ఉంటదనమాట. సో, ఆహ్, ఆహ్, స్ ఆహ్, హ్మ్. యాహ్! అక్కడ నుండి ఏమవుతదంటే షీ స్టార్ట్స్ లైక్ ఆహ్, getting more interested into knowing Islamic history and their uh, di- destruction trials in India. So, ఈ లోపల తిను అంటే మొత్తం రజియా తన ఫ్యామిలీ అవంతా వదిలేసి యాక్చువల్లీ మొత్తం షిఫ్ట్ అయిపోతదనమాట. నర్సాపూర్ షిఫ్ట్ అయిపోయి షీ ఆల్సో వాంట్స్ టు రీడ్ మోర్ అబౌట్ ఇట్. సో, బెంగుళూరు వదిలేసి నర్సాపూర్ వచ్చేస్తుందనమాట. అండ్ దెన్ షీ స్టార్ట్స్ రీడింగ్ అబౌట్ ఇట్. ఫస్ట్ తను ఇక్కడికొచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక లెటర్ వస్తుంది వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి నాజిర్. నాజిర్ ఏంటంటే హీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ యుఎస్ యూనివర్సిటీ యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్ బట్ దెన్ గోస్ టు సౌదీ టు వర్క్ యాజ్ ఎ పెట్రోలియం ఇంజనీర్ అనమాట. సో నాజిర్ అంటే ఇది వరకు చెప్పుకునే విధంగా నాజిర్ వాళ్ళ అంటే నానమ్మ తాతయ్యల దగ్గర పెరగటం వల్ల ముస్లిమ్స్ అంటే ఇస్లాం తన మతం కింద స్వీకరిస్తాడు. అండ్ దెన్ ఆ పద్ధతులే అవలంబిస్తూ ఉంటాడు అనమాట. సో అక్కడికి ఫస్ట్ లెటర్ ఏంటంటే నాజిర్ నుండి వస్తుంది. లైక్ అప్పటి వరకు అంటే రజియా కూడా ఇలా ప్రోగ్రెసివ్గా ఉండటం వల్ల తనకి ఎప్పుడు డిఫరెన్సెస్ ఏమీ తెలిసేది కాదు. అంటే హిందూయిజంలో ఇలా ఉండేది, అంటే రిలీజియస్ డిఫరెన్సెస్ అన్నది ఎప్పుడు తనకైతే అంత ప్రస్ఫుటంగా ఎప్పుడు కనపడేవి కాదు. అండ్ దెన్ అప్పటి వరకు ఏదైతే పాపులర్ నరేటివ్ ఉండేదో ఆ నెరేటివ్నే అంటే అదే ట్రూత్ అని నమ్మి దాన్నే ఫాలో అవుతూ ఉండేదన్నమాట. బట్ తనకి ఫస్ట్ టైం నాజిర్ లెటర్ చదివిన తర్వాత ఒక రకమైన షాక్‌కి గురవుతదన్నమాట. ఏంటంటే అది ఎలా ఉంటదంటే హ్మ్. ఆహ్, సో, లైక్ బ అంటే లక్ష్మి అదే లక్ష్మి ఆళ్ళ ఫాదర్ చనిపోయాడని తెలుస్తుంది. అండ్ దెన్ లైక్ ఆ ఫాదర్ గురించి లెటర్‌లో రాస్తూ ఇలా అంటాడు. యువర్ ఫాదర్ వాస్ ఎ స్టబర్న్ మ్యాన్. ఆహ్, ఆహ్, సారీ ఒక్కసారి. ఆ! ఆహ్, ఈ విధంగా చెప్తాడనమాట. ఐ రికాల్ వాట్ గ్రానీ అండ్ గ్రాండ్‌పా యూజ్డ్ టు టెల్ మీ వెన్ ఐ వాస్ స్మాల్. Hindus are narrow minded idol worshippers and treat all other religions as inferior. I think you are living there now because you are suddenly attracted to your native faith. సో, అంటే అప్పటి వరకు తనకి అంటే నేను జీవితంలో ఏం చెయ్యలేదు అంటే బ ఒక పేరెంట్ కింద అంటే ఒక అమ్మలాగా అంత టైం కేటాయించలేదు. మొత్తం అంటే ఆ పిల్లవాడు చూసుకునే బాధ్యతలన్నీ ఆళ్ళ నానమ్మ, తాతయ్యకి అప్పచెప్పేయటం వల్ల మా పిల్లవాడికి తన ఐడెంటిటీ గురించని కానీ, తాను లక్ష్మి అంటే తను ఎవరు అన్నది గానీ, తను ఎటువంటి పరిస్థితుల్లో ఇస్లాం మతం పుచ్చుకున్నదని గానీ, ఇలాంటి ఏ విషయాలు కూడా చెప్పదమాట. సో, ఆహ్, హ్మ్, ఆ నజీర్ పెరగడం కూడా అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల సో, హీ డెవలప్స్ దట్ లైక్ స్ట్రాంగ్ ఇస్లామిక్ టెండెన్సీస్ మాట. సో, అది ఒకటవుతుంది. ఇంకొకటి షాకింగ్‌గా అనిపిచ్చేదేంటంటే లైక్ ఆహ్, రజియా అండ్ అదే లక్ష్మి అండ్ ఆమీర్
హూ ఆర్ వర్కింగ్ ఆన్ దీస్ డాక్యుమెంటరీస్, గవర్నమెంట్ డాక్యుమెంటరీస్. వాళ్ళు వాళ్ళు అంటే దే హ్యాడ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ టు ప్రిపేర్ లైక్ ఆన్ గోల్ గుంబజ్, హుమయూన్ టూమ్, టిప్పు సుల్తాన్ అండ్ మెనీ అదర్స్. సో రజియా ఇక్కడ నర్సాపురంలో ఉండటం వల్ల తన వర్క్ ఆగిపోతుందని ఆమీర్ ఒకసారేమో లెటర్ రాస్తాడు. నీకు తెలుసా మనకి టిప్పు సుల్తాన్ మీద డాక్యుమెంటరీ చేసే అవకాశం వచ్చింది. సో ఇది ఒక మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. వీ షుడ్ యూజ్ ఇట్ అప్రోప్రియేట్లీ అండ్ దెన్ లైక్ వీ షుడ్ బ్రింగ్ అవుట్ ఏ గ్రేట్ డాక్యుమెంటరీ అని. సో అప్పుడేమో లైక్ సో ఆమీర్ ఏమంటాడంటే ఆమీర్ అదే రజాకి రాసిన ఫస్ట్ లెటర్లో, అంటే నర్సాపూర్లో తను ఉండటం వల్ల ఫస్ట్ లెటర్లో ఇలా రాస్తాడు. టిపు ఈజ్ ఏ స్పాట్లెస్ రూలర్, టాలరెంట్ ఆఫ్ డైవర్స్ ఫేర్. జస్ట్ ఏ హింట్ ఆఫ్ ట్రూత్ అబౌట్ టిపు అండ్ ద గవర్నమెంట్ విల్ చోక్ ద ఫండ్స్. సో లైక్ ఏమని చెప్తాడంటే లైక్ మన డాక్యుమెంటరీ ఎలా ఉండాలంటే టిప్పు ఒక స్పాట్లెస్ రూలర్. హీ వాజ్ లైక్ హీ embodied he is an embodiment of secular principles and ideology. So like we must project in such a way that like government should always be funding us to make more documentaries about these kind of people. సో అప్పటి వరకు లైక్ అంటే తను కూడా ప్రోగ్రెసివ్, అంటే ఆ రివల్యూషనరీ మార్క్సిస్ట్ ఐడియాలజీకి అనుగుణంగా ఉండటంతో తను కూడా ఇది వరకు తన ఐడియాలజీ కూడా ఇలాగే ఉండేది. టిపు ఈజ్ లైక్ ఎ సెక్యులర్ రూలర్ అండ్ థింగ్స్ లైక్ దట్. కానీ ఇక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి, అదే వాళ్ళ ఫాదర్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ చదివిన తర్వాత లక్ష్మికి కనువిప్పు కలుగుతుంది అన్నమాట. సో అప్పుడు లైక్ తను చెప్తుంది అన్నమాట ఏంటంటే లైక్ లెటర్లో ఇలా రాస్తుంది. Amir, some writers, especially a huge chunk of Kannada writers in old Mysore region, have glorified Tipu Sultan to sickening degrees. Is there no end to their slaughter of truth done under the mask of exercising creative freedom? I have always believed that there should be restriction of any kind. There shouldn't be any restriction of any kind on writers. I must now admit that with some shame, that while at one time I was part of the same group that loudly howled about unconditional, unlimited artistic freedom, I now realize what they were, me included, doing along. We hollered about our right to artistic freedom but denied the same freedom to our critics. What we did was gangsterism. We defined everything. So for the first time she starts accepting like ఇండియాలోని లైక్ ఒకే రకమైన నెరేటివ్ ఉండేది. అండ్ దెన్ ఆ నెరేటివ్ ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేస్తే దే యూస్ టు ప్రొటెస్ట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ లైక్ అగైన్ ఇట్ ఈస్ లైక్ అబ్స్ట్రక్టింగ్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ ఏ బేన్ ఆన్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్. అంటే ఏ రకమైన అంటే విత్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దే యూస్ టు ట్విస్ట్ అండ్ టర్న్ ద ట్రూత్ to suit to their narratives. Anybody who has opposed them and whoever has opposed them were like either labeled as communal historians or like they were tagged with several other names. So ఏంటంటే బేసిక్గా ఎనీ అదర్ opposition to the existing narrative was like trampled. So that was what was existing and that was what was projected as progressiveness. సో ఆ విధంగా అదో అంటే లక్ష్మి ఫస్ట్ టైం ఈ మనం ఇది ఒకే ఒక నెరేటివ్ని మనం ప్రోత్సహిస్తున్నాం అండ్ దెన్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ అన్ట్రూ అండ్ వీ హ్యావెంట్ ఎవర్ మేడ్ ఎనీ ఎఫర్ట్ to even dig into the facts or to explore the primary sources to say that whatever we are saying is really true. సో అటువంటి ఫస్ట్ ఒక చిన్న తనలో చేంజ్ అయితే అప్పుడు కలుగుతుంది. అండ్ దెన్ లైక్ అసలు ఇలాంటి
అన్‌ట్రూత్ అన్నది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని ఒకసారి చెప్తదనమాట. ఏంటంటే లైక్ రిచ్ ముస్లిం షాప్‌కీపర్స్ పెయిడ్ ఆల్ థిస్ బాలాడియర్స్ అండ్ స్ట్రీట్ సింగర్స్, ఇల్లిటరేట్ స్ట్రీట్ సింగర్స్ హూ యూజ్డ్ టు ప్రైజ్ టిప్పు. సో, వాళ్ళేంటంటే రోడ్డు మీద పాటలు పాడుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లోని ఆహ్, చాలా డబ్బులున్న ముస్లిమ్స్ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు అంటే జనరస్ ఫండ్స్ తెచ్చుకోవాలని చెప్పినా, లేకపోతే ఏదో ఒక విధంగా అంటే వాళ్ళకి చేరువవ్వాలన్న ఇంకొక దృష్టితో ఏంటంటే, ప్రతి ముస్లిం రాజుని పొగట్టం అయితే మొదలెట్టారు. సో, అదైతే ఏదైతే లైక్ ఇల్లిటరేట్ పీపుల్ హూమ్ అంటే ఇలాగా స్ట్రీట్ సింగర్స్ ఏదైతే ఒక నరేటివ్ ఆర్ వెర్షన్ ముస్లిమ్స్ రూలర్స్ మీద డెవలప్ చేశారో, అదే నరేటివ్ బ్రిటిష్ పికప్ చేశారు. అండ్ దెన్ లైక్ లేటర్ ఆన్ ఇట్ వాస్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్. హ్మ్. సో, లైక్ వాడి గురించి చెప్తూ ఉంటదనమాట. అండ్ దెన్ లైక్ రిచ్ ముస్లిం షాప్‌కీపర్స్ పెయిడ్ దెమ్ quite handsomely to listen to the praises of the old deceased sultan. But because it was the time of our struggle for independence, anybody who had fought in the past against the British for whatever reasons was automatically considered a freedom fighter. Thus, plays were written at that time glorifying Tipu as a patriot, and audience believed these plays. And this was really how Tipu became a legendary freedom fighter in the popular imagination. This trend continued post independence. Myths are hard to create, but far harder to destroy. So, our Marxists, vote bank politicians, artists, filmmakers, everybody wanted a piece of this heroic Tipu. And so, true history was buried. Nobody bothered to worry. Nobody bothered to verify the basis of legend of Tipu Sultan the Great. సో, ఇలాగా అంటే అలాగా వస్తున్న దాన్ని అదసలు నిజమా? కాదా? అని చెప్పి అంటే చిన్న ప్రయత్నం కూడా చేసి చూడలేదన్నమాట. ప్రైమరీ సోర్సెస్ దగ్గరికి వెళ్ళి అసలు చేసింది కరెక్టా? కాదా? ఏంటి చెప్తున్నారు అని చెక్ చేసే అంటే శ్రమ కూడా ఎవరు తీసుకోకుండా అదే నెరేటివ్ పట్టుకొని అదే కరెక్ట్ నెరేటివ్ అని చెప్పి అందరి మీద రుద్దటం ప్రాక్టీస్ చేశారు. సో, లైక్ ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. అంటే పాపులర్‌గా మనం అనుకున్నది ఏంటంటే, టిప్పు సుల్తాన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకంటే తన ఇద్దరు కొడుకుల్ని బ్రిటిషులకి అప్పచెప్పేస్తాడు. అంటే యాస్ ఎ వార్ బౌంటీ కింద అంటే సరెండర్ కింద ఇద్దరు కొడుకుల్ని కూడా బ్రిటిషర్స్‌కి అప్పచెప్పేస్తాడు. అంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. బట్ దెన్ దట్ ట్రెండ్ హ్యాస్ బీన్ ఇన్ వోగ్ సిన్స్ అక్బర్ టైమ్. సో, అప్పుడు అక్బర్ టైం గురించి చెప్తదనమాట. ఏంటంటే ఇట్ మైట్ సర్ప్రైజ్ యూ బట్ దిస్ కస్టమ్ వాజ్ ఇనాగరేటెడ్ బై అక్బర్. ఏంటంటే రాజ్‌పుత్ రూలర్ who were defeated in war had to marry his daughter off to the Mughal a wife, but nevertheless a permanent hostage, really. Most Rajput kings agreed to this, given their vanquished status. Maharana Pratap was the exception. He refused to send his son to Akbar's court. So, ఇలాగ ఏంటంటే లైక్ most of the defeated kings, especially Rajputs, used to surrender their sons and would allow them to permanently stay as a hostage in Muslim rulers' court. And eventually, all those Rajput princes were converted into Islam. సో, ఇలాంటిది జరుగుతూ వస్తుంది. సో, అటువంటి ప్రక్రియనే ఫాలో అవుతూ టిప్పు కూడా తన ఇద్దరి కుమారుల్ని బ్రిటిషర్స్‌కి అప్పచెప్పాడు కానీ, ఇందులో పెద్ద సాక్రిఫైస్ అన్నది ఏమీ లేదు. దట్ హ్యాస్ బీన్ ద ట్రెండ్ చెప్పుకొని వస్తదనమాట. అండ్ దెన్ లైక్ అంటే గివింగ్ స్మాల్ ఎగ్జాంపుల్స్ లైక్ వాట్ టిప్పు హ్యాస్ బీన్ రియల్లీ ఇక్కడ ఒకటి చెప్తదనమాట. లైక్ టిప్పు గురించి చెప్తూ ఏముంటదంటే when Tipu took over, he changed the administrative language from Kannada to Farsi. And even now, most of these, అంటే మనకు అక్కడ కన్నడలో ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ Farsi, and then that same trend is continued.
సో అండ్ ఆల్సో షీ సైట్స్ సో మెనీ ప్లేసెస్ కోట్స్ సో మెనీ ప్లేసెస్ ఏంటంటే చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎంటైర్ సిటీస్ అండ్ టౌన్స్. సో ఇవన్నీ చెప్పుకొని వస్తూ అంటే దీని గురించి ఎందుకు ఇంత విస్తృతంగా అనుకోవడం అంటే యాక్చువల్లీ మనం సగం తెలుసో సగం తెలియకో ఏదో వస్తున్న ఒకే నరేటివ్ని అదే కరెక్ట్ అనుకొని చెప్పి అదే మనం బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అవుతూ ఉన్నాం. అండ్ అదే నరేటివ్‌ని మనం ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ కరిక్యులంలో కూడా అవే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం సీబీఎస్‌ఈ సిలబస్ కానీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కానీ తిరగేసి చూస్తే హిస్టరీ పుస్తకాలు అన్నీ ఏముంటాయంటే, అంటే అన్నీ వేగ్‌గా చెప్తారు. అంటే ఈ ముస్లిం రూలర్ వచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఇక్కడ ఇలాగా ఇది చేశాడు. ఏవైనా కన్‌స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్, మాల్స్, టౌన్స్ ఉంటే ఇవి వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ చేయటం వల్ల దేశం ఇలా జరిగింది అని చెప్పటం జరిగింది. బట్ యాక్చువల్‌గా వాళ్ళు వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారు ఇండియాకి? వచ్చిన తర్వాత ఏం చేశారు? దాని తర్వాత పర్యవసానాలు ఏం జరిగినియి? ఇవన్నీ ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు చెప్పటానికి కూడా ప్రయత్నించలేదు. సో, నేను ఇంకా బ్రీఫ్‌గా కంక్లూడ్ చేసి చెప్పడానికి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ ఆహ్, ఈ ఈ పుస్తకంలో ఏంటంటే లక్ష్మి తను ఇలాగా ప్రతీదీ అంటే కూలంకషంగా ఆళ్ళ ఫాదర్ చేసిన రీసెర్చ్‌ని మళ్ళా తను మొత్తం అంతా చదివి, అర్థం చేసుకొని ఏంటేంటి జరిగింది అన్నది అంటే ప్రైమరీ సోర్సెస్ వరకు వెళ్ళి వాటిల్ని రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఒక నావెల్ కూడా రాస్తది. ఆ నావెల్ రాసిన తర్వాత నావెల్ రాసి అండ్ దెన్ ఆ నావెల్ పబ్లిష్ చేయటానికి తన ఇన్‌ఫ్లూయన్స్ అంతా ఉపయోగించి పబ్లిషింగ్ ఆహ్, ఆహ్, హౌసెస్‌కి వాటికి పంపిస్తారు. ఎవరు ఆ నావెల్ ప్రింట్ చేయటానికి ఒప్పుకోరు. ఫైనల్‌గా తన స్వంత ఖర్చుతోనే నావెల్ పబ్లిష్ చేస్తది. నావెల్ పబ్లిష్ చేసిన తర్వాత కొంతమంది అంటే ఆహ్, అంటే ఇదివరకు ఉన్న తన పరిచయాలని యూజ్ చేసుకొని వాళ్ళకేమో పుస్తకాలు పంపిస్తుంది. ఇది చదివి మీరు అట్‌లీస్ట్ దీని మీద రివ్యూ రాసి పేపర్‌లో రాయండి. అసలు నేను రాసింది కరెక్టో లేదో ఎవరికైనా తెలుద్ది అని చెప్పి. అది కూడా ఎవరు రివ్యూ రాయటానికి ఒప్పుకోరు. ఆహ్, చాలా సార్లు తిరగ్గా ఫైనల్‌గా ఒక రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ కూడా ఎవరు రాయిస్తారంటే శాస్త్రి ఏమో అదే శాస్త్రి హూ యూజ్డ్ టు మెంటర్ సో మెనీ ప్రోగ్రెసివ్స్ ఒక రివ్యూ రాయిస్తాడనమాట. ఏంటి ఆహ్, మన భారతదేశంలో అంటే ఆహ్, విభిన్న మతాలు, విభిన్న ఆహ్, అంటే అంటే ఎంతో డైవర్స్ కమ్యూనిటీ మనది. ఇలాంటివి అంటే ఇటువంటి ప్రైమరీస్ అంటే ఇటువంటి విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోకూడదు. ఇలాంటి విషయాలు కనుక మనం డిస్కస్ చేసుకుంటే హిందూ ముస్లిమ్స్ మధ్యలో ఉన్న ఏదైతే సామరస్యం ఉన్నదో, ఆ సామరస్యం కూడా ఇంకా అంటే ఆహ్, 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 అది ఆహ్, దాని విచ్ఛిన్నమయ్యే అవకాశం ఎక్కువుంటది కాబట్టి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోకూడదు. జస్ట్ ఇంకా ఫ్యూచర్‌లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నట్టు మనం ఉంటే చాలు అని చెప్పి అంటాడు. అండ్ దెన్ ఫైనల్లీ ఒక రివ్యూ ఎవరితోనో రాయిస్తాడో, ఒక అనామకుడి పేరుతో రాయిస్తాడు. ఆ అనామకుడు కూడా ఏమని అంటే చాలా పాపులర్ న్యూస్ పేపర్‌లో ఏమని రాయిస్తాడంటే, ఇటువంటి నావెల్స్ కనుక బయటకొస్తే దేశాన్ని దేశంలో ఉన్న శాంతి భద్రతలకి ఎంతైనా అంటే వీటి వల్ల నష్టం కలుగుతుంది. సో, ఇటువంటి పుస్తకాలు రాకూడదు. ఈ పుస్తకాలనన్నీ బ్యాన్ చేయాలి అని చెప్పి. సో, నేను అంటే ఆహ్, ఈ పుస్తకాన్ని అంటే చాలా, చాలా ఇష్టంతో చదివాను. అండ్ ఫస్ట్ 130 పేజెస్ అయితే నేను ఏకధాటినే చదివాను. ఒక్కసారి కూడా లెగలేదు. అంత చక్కగా రాస్తారు ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే ఔరంగజేబ్ ఆహ్, వారణాసి సోమనాథ్ టెంపుల్‌ని ఎలా డిస్ట్రాయ్ చేసాడో, దెన్ 1669లోని ఎలాగ డిస్ట్రాయ్ చేసారో, ఆ తర్వాత బిందు మాధవ టెంపుల్‌ని ఎలా డిస్ట్రాయ్ చేశారు. ఈ రోజుకి కూడా ఎంతోమంది భక్తులు వారణాసి అంటే వారణాసి చాలు జీవితం ధన్యమైపోయిందనుకుంటారు చాలామంది హిందువులు. కానీ హిందువులు
వారణాసిలో అడుగు పెట్టగానే వాళ్ళకి ఎదురయ్యేది ఫస్ట్ నిరాశ, నిస్పృహ. ఎందుకంటే మొత్తం ఆ ల్యాండ్‌స్కేప్ అంతా ఎటు నుంచి ఎటువైపు చూసినా వాళ్ళకి కనపడేవి అన్నీ మాస్కులే. సో, మాస్కులు అంత సడెన్‌గా ఎక్కడి నుండి వచ్చాయి అని అనుకుంటారు. అక్కడ లైక్ యాక్చువల్లీ లక్ష్మి అక్కడికి ఎళ్లి రిసర్చ్ చేస్తుంది. రిసర్చ్ చేసినప్పుడు ఒక రిక్షావాడు, ఒక బ్రాహ్మణుడు రిక్షావాడు చెప్తాడనమాట. ఈ మాస్కులు మీకు వారణాసిలో ఉన్నన్ని మాస్కులు ఇంకెక్కడ కనపడవు. ఎందుకంటే వారణాసిలో అంటే ఇక్కడ లేని టెంపుల్స్ అన్నవి ప్రపంచంలో ఎక్కడా లేవు. అన్ని గుళ్ళుండేవి. మొత్తం గుళ్ళన్నీ ధ్వంసం చేసి ప్రతి గుడి దగ్గర ఒక మాస్క్, ప్రతి గుడి మీద ఒక మాస్క్ కట్టారు. సో, మీకు వారణాసి ఇప్పుడు ఎళ్ళగానే అందులో అడుగు పెట్టగానే కనిపించేవి మసీదులు తప్ప మామూలు టెంపుల్స్ ఏమీ కనపడవు. సో, ఇదే ఫస్ట్ మనకి ఎదురు నిరాశ, నిస్పృహ. ఇలాంటి నిరాశ, నిస్పృహని ఎన్ని సంవత్సరాలని దిగమింగుకొని ఉంటారు అన్నది, ఎన్ని సంవత్సరాలు దిగమింగుకొని ఉండాలి? అండ్ దెన్ దిగమింగుకొని ఉంటే మనకున్న సొల్యూషన్ దక్కుతుందా? అంటే దిగమింగుకొని ఇలా ఉంటే ఇలాంటి కమ్యూనల్ హార్మనీ మన భారతదేశంలో నిలుస్తుందా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ, ఇలాంటి బోల్డ్ బోల్డ్ క్వెషన్స్ మీకు అంటే ఈ పుస్తకం చదివితే అర్థమవుతది. బేసిక్‌గా ఈ పుస్తకం ఎందుకు మనకి రిలవెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి మనం ఒకే నరేటివ్ అలవాటు పడ్డాం. ఇప్పుడు మనం పొలిటికల్‌గా కూడా చూసుకున్నట్టయితే ఒకటే నరేటివ్ కరెక్ట్, ఇంకో నరేటివ్ రాంగ్ అన్న అభిప్రాయం మనం అంటే అలా నమ్మేటట్టు మనల్ని చేశారో లేతే మనం అలా నమ్ముతున్నామో నాకైతే అర్థం కాలేదు. బట్ అది ఆ పరిస్థితుల్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఒకటే నరేటివ్ కరెక్ట్. ఇంతమంది అంటే 130,00,00,000 జనాభాకి ఒకటే నరేటివ్ అండ్ ఆ నరేటివే కరెక్ట్ అని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఆ నరేటివ్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఎవ్రీబడీ ఎల్స్ ఈస్ లేబుల్డ్ కమ్యూనల్. ఓకే. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ద నెక్సస్ బిట్వీన్ ఇస్లామిస్ట్ అండ్ మార్క్సిస్ట్. సో ఇందులో 2, 3 చోట్ల కాదు, చాలా చోట్ల అలా అంటే అది సర్కాజం అనుకోండి, రియలిజం అనుకోండి. బట్ దెన్ షీ కంపేర్స్ ద eerie similarities between a Islamist beard and a Marxist beard. So and then like both of them అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకటే నమ్ముతారు అని అంటే ఒక వాదన అయితే ఉంది. ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ బిలీవ్ ఇన్ సోషలిజం. Islam thrives on socialism and Marxism also thrives on socialism. So both of them are united by the same factor, that is socialism. So you can always find both of them hand and glove with each other అని చెప్పి పుస్తకం మనకైతే చూచాయిగా చెప్తుంది. బట్ ఆ చూచాయిగా చెప్పేది ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న అంటే ప్రస్తుతం మన సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ చూస్తూ ఉంటే ఆ చూచాయిగా చెప్పింది నిజంగా కరెక్ట్ ఏమో అని అనిపించే విధంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు లైక్ కొన్ని ప్రశ్నలైతే ఇందులో ఏవైతే నాకు కనపడుతున్నాయో వాటిని ఆన్సర్ చేయటానికి చూస్తున్నాను. మనం అనుకునేటట్టు అదే కృష్ణదేవరాయల అదే హంపి రూయిన్స్ దగ్గర లక్ష్మీ, అమీర్ వాళ్ళిద్దరి వాదన అంటే బో ఆ రూయిన్స్ అన్నీ శైవులు, వైష్ణవులు కొట్టుకొని చావడం వల్ల ఇది జరిగింది అని అంటారు. శైవులు, వైష్ణవులు కొట్టుకొని చావడం వల్ల జరిగినా సరే ఆ రూయిన్స్‌ని చూస్తే అంటే అంత ఘోరంగా అంటే హిందువులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళిద్దరూ 2 సమాంతర రేఖలైనా ఆ డిస్ట్రక్షన్స్ అన్నవి అలాంటివి ఎవరు మామూలుగా అయితే చెయ్యరు. దెన్ ఇది ఇంకొకటేంటంటే విజయనగర సామ్రాజ్య చరిత్ర చూస్తే ఏంటంటే ఇక్కడ ఒక రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఇవి ఇస్తారన్నమాట. అది అంటే it cannot be like a clash between Shaivites and Vaishnavites because like the dynasty was established by Shaivites and some of the rulers were Vaishnavites, and because like both Shaivites and Vaishnavites together built all those temples. So it was not like a hegemony of one of the sects, either Shaivites or Vaishnavites. So and then finally ఏమవుతుందంటే like Lakshmi realizes that like she has taken a awful decision in her life.
అండ్ దెన్ లైక్ అండ్ ఈవెన్చువల్లీ ఇట్ సో హ్యాపెన్స్ లైక్ లక్ష్మి చాలా రోజులు అది యాక్చువల్లీ అది కొన్ని సంవత్సరాల కింద అయిపోయి అదే కొన్ని సంవత్సరాలు అలాగా నరసాపురంలో ఉండటం వల్ల ఆమెరేమో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తనకన్నా మెన్ సగం వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో దెన్ లైక్ బట్ స్టిల్ టువర్డ్స్ ద ఎండ్ ఆమీర్ వచ్చి లక్ష్మి మీద పెత్తనం చెలాయించడానికి చూస్తాడు. నేను నీకు ఒక్కసారే తలాక్ చెప్పాను. 3 సార్లు తలాక్ చెప్తే గాని అది నిజంగా డైవర్స్ అయినట్టు కాదు. సో నాకు నీ మీద ఇంకా సర్వ హక్కులు ఉన్నాయనే తన యొక్క అదే మ్యాచోయిజాన్ని చాటి చెప్పడానికని ట్రై చేస్తాడు. బట్ దెన్ లక్ష్మి ఏమో దూరంగా పెడుతుంది ఆమీర్‌ని. సో అదొకటి. ఆహ్, ఇది ఏ చరిత్ర చూసినా మనకి ఏమున్నది గర్వకారణం అనంటే, ఒకటైతే ఉన్నది. ఏంటంటే ట్రూత్, అన్‌ట్రూత్ అన్నది ఇది మన సివిలైజేషన్‌కనే కాదు, ఏ సివిలైజేషన్‌కైనా, ఏ దేశానికైనా అదొక ఫౌండేషన్ స్టోన్ లాంటిది. ట్రూత్ మీదే ఏదైనా నిలుస్తుంది కానీ, అన్‌ట్రూత్ మీద ఏ సివిలైజేషన్ ఎన్ని సంవత్సరాలు ఉండదు. ట్రూత్ అన్నది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయటపడుతుంది. అండ్ దెన్ ఇది అంటే ర్యాండమ్‌గా చిదురుమదురుగా ఏదో ఒక టెంపుల్ ఇక్కడ విరగ్గొట్టారు. ఇంకో టెంపుల్ అక్కడ విరగ్గొట్టారు. సో, ఇట్ వాస్ ర్యాండమ్ ఈవెంట్ అనుకోవటానికి అసలు లేదు. మొత్తం 32,000 గుళ్ళు దేశం మొత్తం మీద విరగ్గొట్టారు. సో, ఇగి ఇగి అంటే ఇది ర్యాండమ్‌గా ఏదో ఇక్కడేవో నిలువలున్నాయి. ఇక్కడేదో ధనం ఉన్నది. సో, ఆ ధనం ఉండటం వల్ల ఇలాగే ఇది చేశారు అనడం మాత్రం భావ్యం కాదు. అండ్ ఇంకొకటి చాలామంది దీన్ని డిఫెండ్ చేస్తూ వస్తారు. హిందూ రాజులు కూడా అలాగే విగ్రహాలు తీసుకొని ఎళ్ళిపోయారు కదా అని. హిందూ రాజులు విగ్రహాలు ఎలా తీసుకునేవారంటే ఎవరి మీదైనా దండెత్తినప్పుడు ఆ రాజుని ఓడించిన తర్వాత ఆ కులదైవత విగ్రహాన్ని చాలా ఆదరపూర్వకంగా వాళ్ళ రాజ్యానికి తీసుకొచ్చి దానికి వేరే టెంపుల్ కట్టించి అక్కడ ఎంత నిష్ఠతో వాళ్ళైతే పూజలు, పునస్కారాలు చేసేవారో, ఇక్కడ కూడా అంతే నిష్ఠతో పూజలు, పునస్కారాలు చేసేవారు. ఆళ్ళు అంటే ఆ కులదైవత విగ్రహం ఇటు తీసుకురావటంలో ఉన్న అర్థం ఏంటి? మీ గౌరవాన్ని మేము తీసుకొనొచ్చేసాం. మీ గౌరవం మా అధీనం. మీ గౌరవం మా సొత్తు అని చెప్పుకోవడానికే తప్ప, ఎక్కడ అయితే విగ్రహాల్ని విరగ్గొట్టేయటం, విగ్రహాలను తీసుకొనెళ్ళి వాటిలతోనేమో వాటిల మీద ఇంకేదో ఆ టెంపుల్స్ మీద ఇంకేదో కట్టటం అలాంటివి జరిగినవి ఎక్కడ అయితే ఏమీ లేవు. సో ట్రూత్ కెనాట్ బి ఇన్స్టిట్యూషనలైజ్డ్ అని అంటున్నారు. ట్రూత్ కెనాట్ బి ఇన్స్టిట్యూషనలైజ్డ్ బట్ దెన్ వీ హ్యావ్ రీసెర్చ్. సో రీసెర్చ్ అని దేన్ని అంటామంటే అండ్ దెన్ వీ హ్యావ్ ప్రైమరీ సోర్సెస్, వీ హ్యావ్ ఫ్యాక్ట్స్, వీ హ్యావ్ రిలిక్స్, వీ హ్యావ్ లైక్ సో మెనీ స్క్రిప్చర్స్ విచ్ ఎవర్ సైటెడ్. లైక్ మనమని చెప్పింది కాదు, బోల్డ్ మంది ఇస్లామిక్ అదే ట్రావెలర్స్ హూ హ్యావ్ కమ్ టు ఇండియా, దే రోట్ అబౌట్ దిస్. సో ఇది మనం చెప్తే కరెక్టు, ఇది చెప్తే తప్పు అన్నది కాదు. బట్ యాక్చువల్లీ సో ట్రూత్ ఈస్ వన్ విచ్ ఈస్ లైక్ ఎటర్నల్. The moment we start digging it, the moment we start like making a sincere quest to find the truth, we'll eventually find the truth. And then all these baseless narratives would then simply vanish away. సో ఆవరణ పుస్తకం అయితే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇది చదివిన తర్వాత నేను ఇంకా నిజంగా ప్రైమరీ సోర్సెస్‌ని చదవటం మొదలుపెట్టాను. అండ్ దెన్ లైక్ 'ప్లైట్ ఆఫ్ డియిటీస్' అనే ఒక పుస్తకం మీనాక్షి జైన్ గారు రాసిన పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అండ్ దెన్ సీతారాం గోయల్ 'వాట్ హ్యాపెండ్ టు అవర్ హిందూ టెంపుల్స్' అని ఒక 2 వాల్యూమ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఆ పుస్తకాలైతే చదవటం మొదలుపెట్టాను. సో లైక్ ఇదేమి కట్టుకథ కాదు, కల్పన కాదు. సో ది రియాలిటీ ఇస్ దిస్ అండ్ దెన్ we must at least start accepting reality and now start building from here on. అంతే. అంటే ఇప్పటి వరకు జరిగింది ఒక మిథ్య అని కప్పిపుచ్చేసి దాని దగ్గర నుండి మనం ఏదో చెయ్యాలి అని స్టార్ట్ చేయటం
చదవటం అదే మంచిది కాదు. Uh, thank you, Padala Garu and Srishaila Garu, for giving me this opportunity to share my views. And then, if I have spoken anything beyond the novel, it is just an extension of what I have really understood about this book, and then what have been my thoughts and reflections about this book. Thank you so much.